పరకామణి చోరీ కేసు విచారణ క్లైమాక్స్ కు వచ్చేసింది. టీటీడీలో కీలక హోదాల్లో పనిచేసిన ఈవోలు, చైర్మన్లు విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులో ఒకవైపు ఫైనల్ రిపోర్ట్ రెడీ చేయడానికి సిఐడి అధికారులు కసరత్తు చేస్తుంటే, మరొక వైపు నిందితుడు రవికుమార్ వెనకాల ఉన్నది మీరంటే మీరే అంటూ వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కాకరేపుతోంది. తిరుమల పరకామణి కేసు విచారణ కీలక దశకు చేరింది. డిసెంబర్ 2 లోపు హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి ఓవైపు క్షేత్రస్థాయిలో పరిశీలన, మరోవైపు కీలకమైన వ్యక్తుల విచారణ స్పీడప్ అయింది. ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ రెడీ చేయడానికి వరుసగా విచారణ జరుపుతున్నారు. టీటీడీలో కీలక హోదాల్లో పనిచేసిన ఈవోలు, చైర్మన్లను విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని బుధవారం సిఐడి అధికారులు విచారించారు. ధర్మారెడ్డిని విజయవాడ సిఐడి కార్యాలయంలో సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు ధర్మారెడ్డి విచారణ సాగింది. మంగళవారం ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. భూమనతో పాటు పలువురు అధికారులను ప్రశ్నించిన తర్వాత ధర్మారెడ్డిని బుధవారం విచారణకు పిలిచారు. ధర్మారెడ్డి విచారణ ముగిసిన తర్వాత గత సివిఎస్ఓ నరసింహకిషోర్ ను ప్రశ్నించారు. నరసింహకిషోర్ ప్రస్తుతం రాజమండ్రి ఎస్పీగా ఉన్నారు. పరకామణి కేసులో నరసింహారెడ్డి పాత్రపై హత్యకు గురైన సతీష్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణకు పిలిచారు. పరకామణి వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి ఎవరెవరిందులో పాత్రధారులుగా ఉన్నారు, ఎవరెవరు నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 33 మందిని విచారించి కీలక విషయాలు అధికారులు సేకరించారు. ఈ నెల 30 వరకు విచారణ ప్రక్రియ సాగనుంది. నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు, ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వెందుకు సంతకం చేశావు? మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసి, లోక్ అదాలత్లో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలోనే జరిగింది. రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేస్తారో అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి. మరోవైపు పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ వెనకాలుంది మీరంటే మీరంటూ వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పరకామణి కేసులో భూమనపై భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసు రాజీ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. మొత్తంగా ఇటు విచారణ వేగం, అటు రాజకీయ వేడితో పరకామణి చోరీ కేసు హాట్ టాపిక్ గా మారింది.